అందరూ కలిసి మీ అందరికి వచ్చిన పాటలే పాడుతున్నాం కాబట్టి అందరూ కూడా క్లాప్స్ కొడుతూ పాటలు పాడి దేవుని ఆరాధిద్దాం. ప్రైస్తవ తార వెలిసింది అనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. తార వెలిసింది అనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. రాజులకు రాజు పుట్టాడని, యూదుల రాజు ఉదయించాడని. రాజులకు రాజు పుట్టాడని, యూదుల రాజు ఉదయించాడని. తార వెలిసింది అనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. మనను విడచి మమ్మును మరచి మేమంతా కలిసి వెళ్ళాములే. ఆ ఊరిలో ఆ పాటలో స్తుతి గానాలు పాడాములే. మనను విడచి మమ్మును మరచి మేమంతా కలిసి వెళ్ళాములే. ఆ ఊరిలో ఆ పాటలో స్తుతి గానాలు పాడాములే. సంతోషమే ఇక సంబరమే లోక రక్షణానందమే. స్తోత్రార్పణే మారా రాజుకే ఇది క్రిస్మస్ ఆర్భాటమే. తార వెలిసింది అనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. బంగారమును సంబ్రాణియు గోళమును తెచ్చాములే. ఆ ఇంటిలో ఆ కంటితో నిన్ను కనులారగాంచాములే. బంగారమును సంబ్రాణియు గోళమును తెచ్చాములే. ఆ ఇంటిలో మా కంటితో నిన్ను కనులారగాంచాములే. మా ఇమ్మానుయేలు నీవేనని నిన్ను మనసార కొలిచాములే. మా యూదుల రాజువు నీవేనని నిన్ను గణపరిచి పొగిడాములే. తార వెలిసింది అనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. తార వెలిసింది అనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. జూనియర్ హనిప్రియ పాట పాడగలుగుతాము. ఓ సద్భక్తులారా లోక రక్షకుండు బెత్లెహేమందు నేడు జన్మించెను. రాజాధిరాజు ప్రభువైన యేసు నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహముతో. సర్వేశ్వరుండు నరరూపమెత్తి కన్యకు పుట్టి నేడు వేంచేసెను. మానవ జన్మమెత్తిన శ్రీ యేసు నీకు నమస్కరించి, నీకు నమస్కరించి, నీకు నమస్కరించి పూజింతుము. ఓ దూతలారా ఉత్సాహించి పాడి రక్షకుండైన యేసును స్తుతించుడి. పాలపరుండా నీకు స్తోత్రమంచు నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహముతో. యేసు ధ్యానించి నీ పవిత్ర జన్మ
స్తోత్రమునర్పింతుము ఆనాది వాక్య నర రూప నమస్కరింపరండి 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 ఉత్సాహముతో ఓ సద్భక్తులారా లోక రక్షకుండు బెత్లెహేమందు నేడు జన్మించెను రాజాదిరాజు ప్రభువైన యేసు నమస్కరింపరండి 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 ఉత్సాహముతో. కే మానశ్రీ ఫ్రమ్ ఎల్లో స్టార్స్ పాట పాడతారు. ఇప్పుడు మేము పాడేది ఆరాధన పాట కాబట్టి అందరూ చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాలని కోరుకుంటున్నాను. ప్రేమించేదన్ అధికముగా ఆరాధించున్ ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధించున్ ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించున్ నిన్ను పూర్ణ మనసుతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు నన్ను ఇంతవరకు ఆదుకున్నావు నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించదన్ ఆరాధన 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 ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచవే వందనమయ్యా నన్ను చూయి ఎల్రోయి నన్ను చూచవే వందనమయ్యా నన్ను చూచవే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించున్ పూర్ణ బలముతో ప్రేమించెదన్ ఆరాధన 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 యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచవే వందనమయ్యా యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచవే వందనమయ్యా నన్ను స్వస్థపరచవే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించెదన్ పూర్ణ ఆరాధన 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 ఆమేన్ ఆమేన్ దేవునికి స్తోత్రం. ఇప్పటి వరకు పాటలు విన్నాం కాబట్టి ఇప్పటి నుంచి బైబిల్లో ఎక్కడైతే దేవుని జననం ఉందో ఆ వెర్సెస్ అన్ని మీకు చూపిస్తారు. కొంతమంది వచ్చి ఇక్కడ చెప్తారు. సరేనా? అందరు బైబిల్స్ ఓపెన్ చేసి చదవాలి, మాట్లాడడం కాదు. ఓలాస్య జూనియర్ సెక్షన్.
ఏషియా 9:6 చదువుదాము. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యరుగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడు. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమున రాజ్యమును నియమించెను. న్యాయము వలన నీతి వలన రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీన్ని నెరవేర్చును. ప్రభువు యాకోబు విషయమై వర్తమానము పంపగా ఇది ఇశ్రాయేలు వరకు దిగివచ్చేది. అది ఎఫ్రాయిముకు శాలము నివాసములకు ప్రజలందరికీ తెలియవలసి ఉన్నది. వారు ఇటుకలతో కట్టిన పడిపోయిన చెక్కిన రాళ్లతో కట్టుదుము రండి, రవికర్రతో కట్టినది నరకబడెను. వారికి మారులు దేవదారులు కర్రను వేయుదుము రండి, అతిశయపడి గర్వముతో చెప్పుకొనుచున్నారు. ఆమె లూకా 1:26-28 వరకు. లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 26-29 వచనములు భయభక్తులతో చదువుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయము 26-29 వచనం భయభక్తితో చదువుకుందాం. 6వ నెలలో గాబ్రియేలును దేవదూత గలియులోని నజరేతులోని ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్య యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తులారా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి అని చెప్పాను. దేవుడి కొద్దిగా దీవించును. ఇప్పుడు చిన్మయ్య సార్ వచ్చి క్రిస్మస్ గురించి గ్రీటింగ్స్ చెప్పాల్సింది. గుడ్ ఈవినింగ్ ఎవరివన్. మరి ఇప్పుడున్నది తెలియదు కానీ మా చిన్నప్పుడు సండే స్కూల్స్ అని ఉండేవి. అప్పుడు వినండి, సండే స్కూల్స్కి వెళ్ళినప్పుడు చక్కగా మాకు దేవుడు ఎవరైనా సరే ఈ లోకంలో ఒక ఎటర్నల్ పవర్ అనేది ఉంది, ఆ పవర్ వల్ల మన జీవితం అనేది చక్కగా ఉంటుంది అని చెప్పేవాళ్ళు అనమాట. మేము అప్పుడు 18 మంది 17 మంది వెళ్ళేవాళ్ళం. అందరూ దేవుడి దేవాళ్ళు చాలా 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 మంచి డిసిప్లిన్తో మంచి లైఫ్ లీడ్ చేసి ఇప్పుడు కూడా కలిసి ఉన్నాం. అంటే కొన్ని వాల్యూస్ ఐదర్ ఇన్ బైబిల్ ఆర్ ఇన్ భగవద్గీత ఆర్ ఖురాన్ ఎక్కడున్నా సరే వాటిని నేర్చుకోవాలి. ఇప్పుడు ఈరోజు ఇక్కడ ఉంది, మనకి ఇన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, పొద్దుంచి ఇన్ని టెన్షన్ ఉన్నా సరే చేయాలని తప్పకుండా ఒక నలుగురు కానీ వద్దామన్న మీ అందరు కానీ అందరు కలిపి ఉండటం వల్ల గాడ్స్ బ్లెస్సింగ్స్ ఉండటం వల్ల మనకి ఇది జరిగిందనమాట. నేను అలా సండే స్కూల్కి వెళ్ళినప్పుడు నాకు అప్పుడు మామూలుగా చర్చ్లో చెప్పే ఆయన ఫాదర్ అప్పుడు మాస్టర్ గారు అనేవాళ్ళు, సండే స్కూల్ చెప్పేవాళ్ళు బ్రదరు అన్నయ్య గారు అని పిలిచేవాళ్ళు అనమాట. ఆయన నాకు అప్పుడు చిన్న బైబిల్ కొత్త నిబంధన పాత నిబంధన ఉంది. పాత నిబంధన అంటే పెద్దది, కొత్త నిబంధన అంటే చిన్నది. సరే నన్ను ఒక వాక్యం చదవమన్నారు. అప్పుడు చదివి నాకు ఇప్పుడు కూడా గుర్తుంది. లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములందు దేవుడు అంటే ఏంటి దాని అర్థం? ఎక్కడైనా సరే సర్వోన్నతమైన స్థలంలో దేవుణ్ణి ఇష్టపడే మనుషులకి మంచి ప్లేస్ వస్తుంది అని అర్థం వచ్చినప్పుడు అప్పుడు చెప్పారనమాట. సో మీరు కూడా మీ మనసులో ఆలోచనల్ని చక్కగా ఉంచుకోండి. ఇక్కడ మీకు దేవుడు అంటే మీ పేరెంట్స్ అనుకోవటం, వాళ్ళు చెప్పింది చక్కగా చేయటం, దేవుడిని గౌరవించుకోవటం. అర్థమైందా? డిసిప్లిన్ కూడా బాగా చదువుకొని నెక్స్ట్ ఇయర్ క్రిస్మస్ అందరూ కూడా మంచి మెడికల్ కాలేజ్ చేసుకోవాలని చెప్పి ఆ దేవుడిని ప్రార్థిస్తాం. ఆమేన్. మల్లికార్జున్ సార్ కూడా గ్రీటింగ్స్ చెప్తారు. నేను ఈ సండే స్కూల్ కానీ చర్చ్ కానీ ఎప్పుడు వెళ్ళలేదమ్మా. సో నాకేమి అంటే అంత ఎక్స్పీరియన్స్ లేదు ఈ ఆస్పెక్ట్లో. అందుకే ఇందాక ఆల్రెడీ చెప్పేశాను, హ్యాపీ క్రిస్మస్ ఇన్ అడ్వాన్స్.
అయితే నేను దేనికి వెళ్ళలేదు కదా అని నేను ఒకదానికి బైండ్ అయి ఉంటాను అని కాదు. సార్ చెప్పినట్టుగా ఎటర్నల్ పవర్ అనేది ఎవరైనా ఒకటే. ఐ బిలీవ్ దట్. అయితే నాకు ఆ ఫ్రెండ్స్ కానివ్వండి అది కానీ లేదు. సో ఈవినింగ్ టైంలో క్రికెట్ ఆడటం మీరు అబ్జర్వ్ చేశారు కదా, నా పిచ్ అంతా అదే క్రికెట్ గ్రౌండే. అందువల్ల నేను గుడికి వెళ్ళేవాడిని కాదు, చర్చ్కి వెళ్ళేవాడిని కాదు, మసీద్కి వెళ్ళాల. సో నా మసీద్ అయినా చర్చ్ అయినా టెంపుల్ అయినా నా చిన్నతనంలో క్రికెట్ గ్రౌండే. ఓకేనా? అందుకని నాకు ఏం తెలీదు. బట్ ఎనీవే, హ్యాపీ క్రిస్మస్ ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ. అరే ఇది అసెంబ్లీ కాదురా. కానీ మీరందరూ కూడా బాగా యూజ్ చేస్తుంటే నేను చెబుదానుకుని కూడా మర్చిపోయాను. అంటే కాదురా, ఎగ్జామ్ మనం బాగా చదివి మర్చిపోతే తిడతారు. ఇక్కడ అంటే నాకు ఒకటే యేసుక్రీస్తు బోధనలో నచ్చింది. కొన్ని స్లోగన్స్ చక్కగా భలే ఉంటాయి. వాటిలో నేను ఒకటి చెప్తాను. ఏంటంటే, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. మన భారం మొత్తం ఆయన మీద మోపితే, మనకున్న కష్టాలు మొత్తం ఆయన చెప్పుకుంటే మనకి మంచి చేస్తాడనేటువంటిది దాని భావం. అది. సో అంతేకాకుండా ఇంకోటి కూడా చెప్తారు. ఏదైనా సరే యేసుక్రీస్తు బోధనలో ఇంకోటి పాయింట్ ఏంటంటే, మీకోసం ఏడవకండి, మీ బిడ్డల కోసం ఏడవండి. అది అంటే మీ తల్లిదండ్రులందరూ ఎవరి కోసం ఇంత ఖర్చు పెట్టి ఇంత చక్కని అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసి చక్కని ప్లాట్ఫామ్లో మిమ్మల్ని చదివిస్తుంది మీరు చక్కగా ఉన్నత స్థానంలో ఉండాలని. సో ఆ ఉన్నత స్థానంలోకి ఆ భగవంతుడి ఆశీస్సులతో చక్కగా చేరుకుంటారు. చక్కగా చదువుకోండి. మాస్టర్ గారు చెప్పారు ఎట్లా ఉండాలో, మనం అలా ఏ టైంలో ఎలా ఉండాలో అలా వర్క్ చేసుకుంటూ హ్యాపీగా మనం విన్నర్స్గా ఉండాలి. 2026లో 2025లో క్రిస్మస్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందాం, న్యూ ఇయర్ని సెలబ్రేట్ చేసుకుందాం, రకరకాలుగా పాస్ ఆన్ చేసుకుంటూ మే 3న జరిగేటటువంటి నీట్ ఎగ్జామినేషన్, జూనియర్ అండ్ సీనియర్ అండ్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో మనం సక్సెస్ఫుల్గా ఉన్నాం అనుకోండి, ఆ భగవంతుడి ఆశీర్వాదాలే. అట్లాగే నాకు పాట, మంచి పాట ఒకటి బాగా నచ్చేది. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ పూజించి మమ్మాడుకోవయ్యా. దేవా పాపిని అపవాదినై అందుడనై. ఎందుకంటే ఇవన్నీ మేము పల్లెటూరులో ఉన్నప్పుడు ఆదివారం కానీ సాయంకాలం కానీ పొద్దున్నే కానీ మమ్మల్ని మేలుకొల్పే పాటలు ఇవన్నీ మాకు మా ఇంటికి దగ్గరలోనే చర్చ్ ఉంటుంది. పల్లెటూరులో ఉన్నప్పుడు రోజు వింటాము మేము. ఇప్పుడు టౌన్లోకి వచ్చిన తర్వాత ఆ పాటలు ఏవి వినపడక అవన్నీ మర్చిపోయా. సో నేను అందరినీ ఆదరిస్తాను. అటు ముస్లిం అయినా, హిందూ అయినా, క్రిస్టియన్ అయినా, ఎవరినైనా. నేను మసీదుకి వెళ్ళాను, చర్చికి వెళ్ళాను, హిందూ దేవాలయానికి వెళ్తాను. అది నేను అందరినీ సమానంగానే చూస్తాను. ఏమీ ఇబ్బంది లేదు. మనందరికీ నడిపించేది ఆ భగవంతుడు ఒక్కడే. గాడ్ బ్లెస్ యూ. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇన్ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్. ఇప్పుడు జూనియర్ ప్రసన్న. ప్రైజ్ ది లార్డ్. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, అందరూ కలిసి చదువుదాం. అయితే ఆ దూత, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానమును నేను మీకు దావీదు పట్టణమునందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పడుండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను.
వెంటనే పరలోక సైన్యము ఆ దూతలు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండను. దేవుడి వాక్యం దించును గాక. ప్రశాంతి మదర్ ఆఫ్ ప్రజ్ఞ పాట పాడతారంట మన కోసం. ఓకే, పాట పాడే ముందు 2 మాటలు మీ అందరికీ చెప్పాలని ఆశపడుతున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మరి దేవుణ్ణి ఎరిగినటువంటి వారే. మరి యేసుక్రీస్తు ప్రభు వారు అసలు ఈ లోకానికి రావడానికి కారణం ఏంటి? ఎస్, ఇక్కడ మత్తయి సువార్త 1వ అధ్యాయము 21లో మనం చూసుకున్నట్లయితే, ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపం నుండి ఆయన్ని రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టెదవనెను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును ఆయనకి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టెదరు అని ప్రభువాక్యం సెలవిస్తూ ఉంది. మరి యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కొరకు మన పాపములన్నింటినీ భరించడానికి, సహించడానికి, మనం రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన్నారు. ఆయన మరి కల్వరి శిలువలో మనందరి కొరకు మరణించి ఉన్నారు, సమాధి చేయబడి ఉన్నారు, పునరుత్థానుడే లేచి ఉన్నారు, మరలా తిరిగి రాబోతున్నారు. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆయన ఏం చూపించారు ఈ లోకానికి వచ్చి? దేవుడు ప్రేమను చూపించారు, అందరినీ ప్రేమించారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కదా. ఆయన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువాన్ని మనందరి కొరకు ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డారు కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించారు కనుక మనం అందరం కూడా ప్రతి ఒక్కరిని ప్రేమించాలి. ఆయన కనికరం చూపించాడు, మనం కూడా కనికరం చూపించాలి. ఆయన దయ చూపించాడు, మనం కూడా దయ చూపించేవారు ఉండాలి. ఓకేనా? ఎవరితోనూ శత్రుత్వం పెట్టుకోకూడదు. ఏమన్నారు? నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించమన్నారు, మీ శత్రువుల కోసం ప్రార్థన చేయమన్నారు. అవునా? మనం అలాగా మరి యేసుక్రీస్తు వల్ల ప్రేమ కలిగి ఉండాలి. ఓకే, అందరికీ హ్యాపీ క్రిస్మస్, అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్. పాట పాడుకుందాం. ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం, ఇది పుణ్యదినం, ఇది పుణ్యదినం, ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం, ఇది పుణ్యదినం, Happy Christmas. Merry Christmas. Happy Christmas. Merry Christmas.
క్రీస్తు నేడే పుట్టెను. ప్రైజ్ లార్డ్. అందరూ ఆంటీ కోసం ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదామా? ఆంటీ మన కోసం 5:30కి వచ్చారు పాట పాడదామని. యాక్చువల్ ఎప్పుడని చెప్పాం కదా అందరికి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆంటీ వెయిట్ చేశారు మన కోసం. సారీ ఆంటీ. అందరి దగ్గరికి క్యాండీస్ వచ్చినాయా? ఎంతవరకు వచ్చినాయి? కొంతమందికి వచ్చినాయా? అక్కడక్కడ వచ్చినాయా? పోనీ ఓకే, అయితే అందరు నిల్చుందాం ఒకసారి. లైట్స్ ఆఫ్ చేసి సైలెంట్ 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 గా. సర్ప్రైజ్ కావాలంటే సైలెంట్ గా ఉండండి. ఏంటో గెస్ట్ చేస్తారా? గెస్ట్ చేస్తారా? శాంతా క్లాస్ అని అనుకుంటారా? శాంతా క్లాస్ కాదు. వెరీ సాడ్ కదా, శాంతా క్లాస్ రావట్లేదు. సైలెంట్. ఇలా మన క్రిస్మస్ తాత వస్తున్నారు. అందరూ మధ్యలో నుంచి సైడ్ ఇవ్వండి. అందులో నుంచి ఇలా వస్తారు మన కోసం. క్రిస్మస్ తాత పడిపోతున్నారు. అందరూ సైడ్ ఇవ్వండి, జరగండి. క్రిస్మస్ తాతకి సైడ్ ఇవ్వండి. సైలెంట్ సైలెంట్ సైలెంట్. క్రిస్మస్ తాత అంటే చెప్పారంట మనకి. క్రిస్మస్ తాత మనకి విష్ చేయడానికి వచ్చాడు. సైలెంట్ గా ఉండండి అందరూ. సైలెంట్ 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 సైలెంట్. క్రిస్మస్ తాత మేకప్ పోతుంది. ఆగండి కొంచెంసేపు. క్రిస్మస్ తాత ఎంత మాట్లాడుతారంట. ఆగండి. క్రిస్మస్ తాత గారు మీ అందరికీ హాయ్ చెప్తున్నారు. అందరికీ హాయ్ చెప్తున్నారు. మీ
అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తున్నారు క్రిస్మస్ తాత గారు. మీ అందరికీ క్రిస్మస్ తాత గారు హ్యాపీ క్రిస్మస్ చెప్తున్నారు. మీరు కూడా చెప్పండి. ఓసియో ఓసియో. చాలా దూరం నుంచి వచ్చారంటే మీకోసం క్రిస్మస్ తాత గారు. ఓసియో ఓసియో. అందరూ సైలెంట్ గా ఉంటే క్రిస్మస్ తాత గారు చెప్పింది వినిపిస్తారు. మొత్తం అంతా నెతుక్కున్నారంట. ఎక్కడ ఈ క్యాంపస్ ఎక్కడా అని నెతుకుతున్నారు. క్యాంపస్ ఎక్కడా అని నెతుకుతున్నారు మొత్తం అందరి కోసం. ఈ క్రిస్మస్ ఎక్కడ జరుగుతుంది అని. తర్వాత ఏంజిల్ అనే ఒక అమ్మాయి కనిపిస్తుంది. మీ అందరి కోసం బస్ స్టాప్ లో అంతా ఎదుగుతున్నారంట. ఎవరో వచ్చి కాలేజ్ అడ్రస్ చెప్తే ఇక్కడికి వచ్చారంట. మీ అందరికి చాలా స్నాక్స్ తీసుకొచ్చారంట. రేపు పొద్దుట 5 బ్రేక్లు ఇస్తారంట. మీ అందరికి ఓకేనా? చాలా స్నాక్స్ తెచ్చారంట. రేపు 5 బ్రేక్లు అందరు తీసుకోవాలి వెళ్ళి చైతన్య వైభవి క్యాంపస్ లో. క్రిస్మస్ తాత వైభవి క్యాంపస్ కి నీట్ సీట్ గిఫ్ట్ గా పంపిస్తావా? ఓకే. మా గురించి అంతా కోరుకో, మంచిగా కోరుకో. మా అందరికి నీట్ సీట్ రావాలని కోరుకో. నీకు ఓ తప్ప ఇంకేం రావా? మాట్లాడు క్రిస్మస్ తాత. క్రిస్మస్ తాత మీ అందరికి చాక్లెట్లు ఇస్తుందంట, తీసుకోండి. ఓకేనా? అందరూ కళ్ళు మూసుకోండి. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. స్తుతి 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 స్తుతి. సర్వోన్నత మహోన్నత గొప్పవాడ పరిశుద్ధుడ ఆశ్చర్య అద్భుత కార్యాలు చేసి తండ్రి నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తుతి 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 తండ్రి. గడిచిన ఉదయకాలం నుంచి తండ్రి సాయంకాలం ఈ సమయం వరకు నీ సజీవ రెక్కల చాటున భద్రపరిచి దాచికాచి కాపాడి ఉంచి రీతి బట్టి నీకు వందలు చూస్తున్నాం తండ్రి ప్రభా. ఎక్కడైతే కొంతమంది కూడి ఉన్నారో మీరు అక్కడ ఉన్నామని సెలవిచ్చిన దేవుడు తండ్రి ప్రభా. ఈసేపు ఈ వేళ తండ్రి ప్రభా, ఈ రాత్రి వేళ తండ్రి ప్రభా చైతన్య క్యాంపస్ లో తండ్రి మేము అందరం కలిసి తండ్రి ఇప్పుడు క్రిస్మస్ వేడుక చేసిండగా తండ్రి ప్రభా మీరు మా ఆరాధనలన్నీ ఆలకించండి తండ్రి. వేసే స్తోత్రం తండ్రి. అలాగే ఇప్పుడు కేక్ కటింగ్ చేసిండగా మీరు ఉండండి తండ్రి. వేసే ప్రభా కేక్ ఎంత మధురముగా ఉన్నదో తండ్రి ఇప్పుడు మా జీవితాలు కూడా అంత మధురంగా చేయండి తండ్రి. మీరు మాకు తోడుగా నీడగా ఉండండి ఈ సంవత్సరం నుంచి తండ్రి. వచ్చే సంవత్సరం మళ్ళీ మేము క్రిస్మస్ చేసుకునేంత వరకు మీ దయ మాపై ఉంచుతారని చింతని పాదములు వేడుకలు పాలించుకొచ్చిన ప్రియ పర్ల గొప్ప తండ్రి. ఆమేన్. ఓకే, కేక్ కట్ చేసుకుందాం అందరం. సైలెంట్ సైలెంట్. క్రిస్మస్ తాతకి మేకప్ పోతుంది, టైం అయిపోతుందంట. ఫాస్ట్కి వెళ్ళిపోతాం. మీరు సైలెంట్ అంటే ఫాస్ట్గా చేసేసి వెళ్ళిపోతాడు. మళ్ళీ వేరే శ్రీ చైతన్య క్యాంపస్కి వెళ్ళాలంట. ఎన్ని పనులున్నా మన కోసమే వచ్చారు. And on horse open sleigh, all the things we go, rocking all the way. Bells are buttons ring, making spirits bright. How fun is it to ride and sing the songs until night? Hey, jingle bells, jingle all the way. How fun is it to ride on horse open sleigh? Hey, jingle bells, jingle all the way. మళ్ళీ ప్రార్థించి రండి సార్ మీరు కూడా ముందుకు. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్.
Merry Merry Christmas. Happy Christmas. Merry Merry Christmas. Angel. ఇంకా అయిపోయింది చాక్లెట్స్ కూడా. క్రిస్మస్ తాత లేడా? అందరూ సైలెంట్ గా ఉండండి. క్రిస్మస్ తాత వెళ్ళిపోతారంట. ఇప్పుడు వాక్యం చెప్తారంట. అందరూ సైలెంట్ గా ఉండండి. సీనియర్ అన్యూత మీకు అందరికి జీసస్ బర్త్ గురించి చెప్తాడు. వింటారు కదా? సైలెంట్ గా వింటారు కదా? మరి ఒక 10 minutes ఓపిక్ గా ఉండండి. సరే, మరి మనం అందరం ఇక్కడ కూడుకోవడానికి దేవుడు మన పట్ల చూపించిన కృపను బట్టి దేవుడికి ఒకసారి గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దామా? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. సరే, మరి ఇప్పుడు తక్కువ టైం ఉంది కాబట్టి చాలా చిన్నగా దేవుడు ఎలా పుట్టాడు, ఎందుకు పుట్టాడు, అసలు రీజన్ ఏంటి అనేది చాలా షార్ట్గా చెప్పుకుని మనం అందరం ఇక్కడ డిస్కస్ అయిపోదాం. దాని ముందు ఎవరైనా నేను వచనం చెప్తాను, అది ఎవరైనా చదువుతారా? లూకా 4వ అధ్యాయం 18వ వచనం నుండి 16వ అధ్యాయం నుండి 19వ వచనం వరకు. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము విప్పగా ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది. బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను గుడ్డి వారికి చూపును ప్రకటించుటకును నలిగిన వారిని విడిపించుటకును ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోట ఆయనకు దొరికెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి. తండ్రి మీకే స్తోత్రం, యేసయ్య మీకే స్తోత్రం, పరిశుద్ధం మీకే స్తోత్రం. ఈ రోజు వరకు సజీవ లెక్కల్లో మీ దగ్గర మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అలాగే తండ్రి, ఈ రోజు అందరూ మేము ఇక్కడ కూడుకొని మిమ్మల్ని స్తుతించుండగా మీ కాపుదలు మాకు దయచేయండి తండ్రి. ఎటువంటి సాధారణ శక్తులు మా మీద వెలుబడి చేయకుండా మీ కృపను దయచేయండి. మీ దాదతులు కంచి మా చుట్టూ వేయండి తండ్రి. అలాగే తండ్రి, మా పాటల్లో మీరు ఉన్నారు, మేము చదివే వర్సెస్లో మీరు ఉన్నారు. అలాగే ఇప్పుడు మేము చెప్పే వాక్యంలో కూడా మీరు తోడుండి మీ పరిశుద్ధాత్మ నడిపింపు మా అందరికీ దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా. అసలు క్రిస్మస్ అంటే ఏంటి? అసలు క్రిస్మస్ మనం సెలబ్రేట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? క్రీస్తును ఆరాధించుట. అంతేనా? అంతే. ఇంకా క్రీస్తు, అసలు ఈ లోకంలోకి క్రీస్తు రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? సరే, ఇప్పుడు మనం చదివాం కదా ఒక వర్స్. ఆ వర్స్లోకి మనం తర్వాత వద్దాం. ఫస్ట్ జీసస్ ఎలా పుట్టారో మనం ఫస్ట్ తెలుసుకుందాం. ఒక రోజు జకర్యా కోసం మీ అందరికీ తెలుసా? జకర్యా, మీకు యాజక మందిరం కోసం ఐడియా ఉందా? అప్పట్లో యేసుక్రీస్తు లోకంలోకి రాకముందు యాజక మందిరంలో మనకి దేవునికి మధ్యన ఒక అడ్డుతెర అనేది ఉండేదన్నమాట. యేసుక్రీస్తు లోకంలో ఆ అడ్డుతెరని తొలగించడానికి, మనకి దేవుడికి మధ్యన ఉన్న ఆ తెరని తొలగించి అంటే దేవుడికి మనకి ఉన్న బాండింగ్ని పెంచడానికి యేసుక్రీస్తు లోకంకి వచ్చారు. అదొక రీజన్. సరే, ఒక రోజు జకర్యా యాజకుడు కాబట్టి ఒకరోజు యాజక మందిరంలో జకర్యా దాని అంటే ఏమంటారు, ధూపం వేయడానికి తన వంతు వచ్చిందనమాట. ఒకరోజు జకర్యా ధూప స్తంభం దగ్గర ధూపం పెట్టుచుండగా ఆ ధూప స్తంభంకి రైట్ సైడ్ ఒక దేవదూత వచ్చి నించునుంది. జకర్యా చూసి భయపడి ఎవరు నువ్వు ఏంటి అని అడిగితే ఆ దూత చెప్పింది, నేను దేవుడు పంపిన దూతని, నేను నీకు ఒక
శుభవచనం చెప్పడానికి వచ్చాను. నీ భార్య తొందరలో గర్భవతి ఒక కుమారుని కంటది, అతనికి యోహాను అని పేరు పెడుతుంది అని చెప్తుంది. కానీ ఇప్పుడు దేవదూత ఇలా చెప్పింది కదా, మీరు అందరు నమ్ముతున్నారా? నమ్మిన వారు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తారా? సరే, మరి మనందరం నమ్ముతున్నాం, కానీ జకర్యా నమ్మలేదు. జకర్యా ఏమన్నారు అంటే, అప్పటికి జకర్యా వైఫ్కి చాలా ఏజ్ అయిపోయింది. జకర్యా తిరిగి క్వశ్చన్ చేశాడనమాట, అదేంటి మరి నేను నా వైఫ్కి చాలా ఏజ్ అయిపోయింది, మా ఇద్దరికి పిల్లలు పుట్టడం ఏంటి, నా వైఫ్ గర్భవతి అవ్వడం ఏంటి అని తిరిగి క్వశ్చన్ చేస్తే, అప్పుడు ఆ దేవదూత అనింది, నేను ఆయన పంపితే ఇక్కడికి వచ్చాను, నువ్వు తిరిగి క్వశ్చన్ చేసావు కనుక నీకు కుమారుడు పుట్టే వరకు నీవు మౌనంగా ఉంటావని దేవదూత చెప్తుందనమాట. అప్పటి నుంచి జకర్యా నోరు మూతపడిపోతుంది, జకర్యా మాట్లాడలేడు. సరే, అది పక్కన పెడితే 6 నెలలు అంటే దేవదూత వచ్చి ఆ జకర్యా కనిపించిన 6 నెలల తర్వాత మేరీ ఒకరోజు ప్రేయర్ చేసుకుంటూ ఉంటే గాబ్రియల్ అన్న దూత మేరీ దగ్గరకు వచ్చి, దయాప్రాప్తురాలా నీకు శుభము అని చెప్తుంది. చెప్పిన తర్వాత లూకా 1వ అధ్యాయము 27వ వచనంలో 32 వరకు, ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకుంటుండగా దూత, మరియా భయపడకుము, దేవుని వల్ల నీ కృప పొందితివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టదు, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును, ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, నేను పురుషుని ఎరగని దానినే ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మని మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనను గనుక పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడింది. గాబ్రియల్ దూత మరియ యొద్దకు వచ్చి, ఇలాగా నీకు మరి పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చి నీకు ఒక కొడుకు పుడతాడు, ఆ కొడుకుకి నువ్వు యేసు అని పేరు పెడతావని చెప్పినప్పుడు అప్పుడు మరి ఒక మాట అనిద్ది, అదేంటి నేను పురుషుని నెరగని దాన్ని కదా, మరి ఇది ఎలాగూ సాధ్యము అని అన్నప్పుడు గాబ్రియల్ దూత పరిశుద్ధాత్మని మీదకు వచ్చింది, ఆయన నడిపింపు వల్ల నీవు గర్భం ధరించి ఒక కుమారుని కంటావు అని చెప్తుంది. అప్పుడు మరియా ఒక మాట తిరిగి మాట్లాడకుండా, నీవు ఎలాగ చెప్పునో అలాగే జరుగునని తల వంచుకుని ప్రార్థన చేసుకుని ఉంటుందన్నమాట. అప్పుడు గాబ్రియల్ దూత ఇంకొక మాట చెప్తుంది, నీకు ఎలాగ ఇప్పుడు జరుగునో నీ కజిన్ అంటే ఎలిజబెత్ నాకు కూడా త్వరలో ఒక కుమారుడు పుట్టును అని చెప్తుంది అనమాట. అప్పుడు మరియా సంతోషపడి యూద ప్రదేశంలోనికి కొండసీమలో ఉన్న ఒక ప్రాంతానికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి ఎలిజబెత్ను చూసి ఎలిజబెత్కు వందనము చేసి, ఎలిజబెత్ కూడా మరియకు తిరిగి వందనము చేసి, ఇద్దరు అంటే ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఇలా చెప్తారనమాట. అప్పుడు మరియా చెప్తుంది అనమాట, ఇలా దేవదూత వచ్చింది నా దగ్గరికి, ఇలా మాట్లాడింది అని చెప్తే ఎలిజబెత్ అప్పుడు అంటుంది అనమాట, నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భంలోని శిశువు ఎగిరి గంతులు వేసెను అని చెప్తుంది. తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలని. అప్పుడు మరి ఇట్లా నేను ఎలిజబెత్ ఆమెను దీవించిన తర్వాత మరియా కొన్ని మాటలు పలుకుతుంది. ఆ మాటలు లూకా 1వ అధ్యాయము 46వ వచనం నుండి 55వ వచనం వరకు ఉన్నాయి. అప్పుడు మరి ఇట్లా నేను, నా ప్రాణము ప్రభువును గనపరచుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందురు. ఆయన నామం పరిశుద్ధము. ఆయన భయపడి వారి మీద ఆయన కనికరము తరతరములుండును. ఆయన తన బాహుతో పరాక్రమము చూపెను. వారి హృదయములు ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. సింహాసనము నుండి
బలవంతులను పడద్రోసి బలవంతులను పడద్రోసి దీనులు లెక్కించెను. దీనులను నెక్కించెను. ఆకలి కొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తి పరిచి ఆకలి కొనిన వారిని మంచి పదార్థంతో సంతృప్తి పరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. వట్టి చేతులతో పంపివేసెను. మరి ఇప్పుడు ఇది చదివారు కదా, 16వ వచనం నుండి 19వ వచనం వరకు. అది కనుక మనం చదివితే ప్రతి లైన్లో దేవుడి లోకం నాకు ఎందుకు వచ్చాడని ప్రతి లైన్లో ఒక రీజన్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఒకసారి చదువుతున్నాను వినండి. లూకాసు వార్త 4వ అధ్యాయము 16వ వచనము. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుకన చెప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథము విప్పగా, ప్రభువు ఆత్మ నా మీదనున్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించును, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోట ఆయనకు దొరికెను. ఇప్పుడు అందరూ అన్నారు కదా, మనం చేసిన పాపాలను వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకంకి వచ్చాడని. అదొక రీజన్ అయితే, మెయిన్ రీజన్ బీదల్ని కటాక్షించడానికి. బీదల్ని కటాక్షించడానికి అంటే ఏంటి? హాస్పిటల్లో పుట్టారు కదా, హాస్పిటల్లో మంచి బెడ్, ఏసీ, ఫ్యాన్, మంచి ఉయ్యాల, మంచి రిచ్గా అందరూ పుట్టారు కదా. మరి ఆయన పశువుల పాకలో పుట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఇప్పుడు ఆయన ఒక రిచ్ ఫ్యామిలీలో పుట్టుంటే, ఇప్పుడు అంతెందుకు మన హీరోస్నే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అల్లు ఒక బాబు పుట్టాడు. మీరు అందరూ వెళ్ళి చూడడానికి అవుతుందా? చూడనిస్తారా అసలు మిమ్మల్ని? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు పోనీ వాళ్ళ ఫోటో అన్న పోస్ట్ చేస్తారా? లేదు కదా. ఇప్పుడు ఒక రిచ్ ఫ్యామిలీలో దేవుడు పుట్టుంటే అసలు యేసుక్రీస్తు వారిని మనం తెలుసుకోగలుగుమా? అసలు చూడగలమా మనం? అసలు చూస్తుండే వాళ్ళు ఆ కాలంలో వాళ్ళు అసలు రానిచ్చేవారు వాళ్ళు లోపలికి. అందుకే దేవుడు పశువుల పాకలో పుట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, అందరికీ తను అందుబాటులో ఉండాలి, అందరూ చూడాలి, అందరూ ఆయన ఆరాధించాలి. రిచ్ లేదు, పూర్ లేదు, ఆయన కులం చూడలేదు, మతం చూడలేదు, వాళ్ళు పేదవాళ్ళ లేకపోతే ధనవంతుల అనేం చూడలేదు. ఆయన పశువుల పాకలో పుట్టడానికి మెయిన్ రీజన్ అందరికీ అందుబాటులో ఉండాలి, అందరూ సంతోషపడాలి. సో అందుకే ఆ రోజు ఒక తార కూడా పుట్టింది. ఆయన జననము మన లోకానికి వెలుగుని తెచ్చింది. లూకా 1వ అధ్యాయము 79 నుంచి, అంటే యేసుక్రీస్తు ప్రభు వారు చీకటిలో ఉన్న వారిని, మరణఛాయలో ఉన్న వారిని కూర్చుండే వారికి వెలుగుచుట్టుగా ఆయన వచ్చాడని జకరియా ప్రవచిస్తూ ఉంటాడు. ఇంకొకటి ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు పశువుల పాకలో పుట్టలేదు, ఆ పశువుల పాకలో పరుండి పెట్టారు. ఆయన ఎక్కడ పుట్టాడో బైబిల్లో రాయలేదు, అక్కడ పడుకోబెట్టారు అంతే. బీదలకు స్వార్థ ప్రకటించుటకై. ఒకవేళ ఆయన కనుక రిచ్ ఫ్యామిలీలో పుట్టుంటే మనందరికీ అంటే ఈ రోజు మనం ఇలా కూడుకొని ఉండడానికి వీలు అయ్యి ఉండేది కాదేమో. అప్పట్లో స్వార్థ ప్రకటించడానికి ఎవరు ఉండేవాళ్ళు కాదేమో. ఆయన కానీ రిచ్ ఫ్యామిలీలో పుట్టుంటే ఆయన అక్కడ పుట్టడం వల్లే ఇప్పుడు మనందరము కూడుకుని ఇక్కడ ఆయన్ని ఆరాధించడానికి, తర్వాత చెరలో ఉన్న వారిని విడిపించడానికి. అంటే ఇప్పుడు చాలా మంది పాపంలో ఉన్నారు, వాళ్ళందరినీ మీకు చెప్పారు కదా, పాపంలో ఉన్న వారిని వెతికి రక్షించడానికని. చెరలో ఉన్న వారికి విడిపించడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. చెరలో ఉన్నవారు అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మనం చాలా మంది పాపాల్లో మునిగిపోయి ఉన్నారు. వ్యభిచారస్తులు కానీ, దొంగతనం చేస్తున్న వాళ్ళు కానీ, లేకపోతే చాలా చాలా భయంకరమైన పాపాలు చేసే వాళ్ళు ఉన్నారు కదా. వాళ్ళందరికీ అప్పట్లో అంటే మంచి చెప్పేవాళ్ళు ఎవరు లేరు. సో ఆయన ఈ లోకంలోకి వచ్చి అందరికీ మంచి ప్రకటించి ఆయన మనందరినీ రక్షించి పరలోకంలోకి చేర్చడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. ఎవరైతే పాపాలతో కట్టబడి ఉన్నారో వాళ్ళందరినీ ఆ పాపం నుండి విడిపించి మనలందరినీ పరలోకం చేర్చడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. తర్వాత గుడ్డి వారికి చూపు ప్రకటించుటకును. ఇప్పుడు ఎవరైతే అంటే గుడ్డి వారికి చూపు ప్రకటించటకంటే కేవలం అంటే కళ్ళు లేని వారికి కళ్ళునివ్వడం కాదు. ఇప్పుడు కొంతమంది ఉంటారు, కొంతమంది రైట్ వేలో నడిస్తే కొంతమంది రాంగ్ వేలో నడుస్తారు. అంటే బ్లైండ్గా అసలు ఏంటి రైట్ ఏంటి, బ్యాడ్ ఏంటి, గుడ్ ఏంటి అని ఏం ఆలోచించకుండా రాంగ్ వేలో నడుస్తూ ఉంటారు కదా. అలాంటి వారిని కరెక్ట్ వేలో కరెక్ట్ చేసి కరెక్ట్ వేలో నడిపించడానికి ఆయన లోకంలోకి వచ్చాడు. సో టైం లేదు కాబట్టి నేను కూడా ఏం ప్రిపేర్ అవ్వలేదు, మధ్యలో చాలా తడబడ్డాను, చాలాసార్లు ఆగిపోయిన ఏమనుకోకండి. కంక్లూడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనందరము నడుస్తున్న దారి మంచిదేనని మీరు అనుకుంటున్నారా? లేదు కదా. అంటే డీజిల్ పెట్టినప్పుడు బాగా ఎంజాయ్ చేస్తాము, రిఫ్రెష్మెంట్స్ పెట్టినప్పుడు బాగా ఎంజాయ్ చేస్తాము కదా. లోకం వైపు చాలా సంతోషిస్తూ ఉంటాం కదా.
లోకంలో జరిగే విషయాల కోసం చాలా ఎగ్జైట్ ఫీల్ అవుతుంటాం. అదే ఇప్పుడు ప్రేయర్ అంటే చూడండి, డీజే ఇప్పుడు అంటే మెన్షన్ చేయకూడదు కానీ చెప్తున్నా, డీజే అంటే డీజే పెట్టకముందే అక్కడ నుంచుని మనము అంటే చాలా ఎగ్జైట్ ఫీల్ అవుతూ ఉంటాం. అదే ప్రేయర్ అని చెప్పండి, ప్రేయర్ స్టార్ట్ అయిన 10 మినిట్స్కో 15 మినిట్స్కో స్లోగా వస్తూ ఉంటారు ఆదివారాలు చర్చ్కి, అవునా కాదా? అదే డీజే అని చెప్పండి, 5 మినిట్స్ ముందే ఎగ్జైట్ ఫీల్ అయిపోయి అక్కడ ఎగురుతూ ఉంటారు కదా. నేను మీలో ఒకదాన్ని, నేను మీలాగే అంటే నేను కూడా అలా చేసిందాన్ని. కానీ కొన్ని రోజుల ముందు నాకు నేను రియలైజ్ అయ్యి కరెక్ట్ వేలో నడుస్తున్నానని నేను అనుకుంటున్నాను. నేను చెప్తున్నాను కదా, ఆయనలో ఉంటే ఆయనలో ఉన్నంత హ్యాపీనెస్ మనం డీజేలో ఎగిన డ్యాన్సులకు కానీ ఈ లోకం వైపు నడిచే నడకలకు కానీ అసలు ఎక్కడా ఉండదు. ఆయనలో ఉండి చూడండి, రోజు ప్రేయర్ చేసుకోండి, బైబిల్ చదువుకోండి. సరే నేను బైబిల్ చదువుకుంటున్నాను కదా, ప్రేయర్ చేసుకుంటున్నాను కదా, సినిమా పాటలు పాడితే ఏం కాదులే, డీజేలకు డ్యాన్స్ చేస్తే ఏం కాదులే, ప్రేయర్ చేసుకుంటున్నాను కదా, ఆయన క్షమించేస్తాడులే అని అంటే కాదు. అవేమి చేయకుండా రోజు ప్రేయర్ చేసుకోండి. నీకు అందరూ ఏడుస్తుంటారు కదా, నాకు రావట్లేదు, సబ్జెక్ట్ అర్థం కావట్లేదు. ఒకసారి ప్రేయర్ చేసుకుని చూడండి, మీకు ఇంట్రెస్ట్ రావట్లేదు అంటే ఒకసారి ప్రేయర్ చేసుకుని, దేవా ఇదిగో నేను ఇప్పుడు ఈ సబ్జెక్ట్ చదువుతున్నాను, నాకు అర్థం కావట్లేదు, మరి నాకు జ్ఞానాన్ని ఇవ్వండి, మంచిగా చదువుకోవడానికి కాన్సన్ట్రేషన్ దయచేయండి, ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ఉండడానికి సహాయం దయచేయండి అని ఒకసారి ప్రేయర్ చేసుకుని స్టార్ట్ చేయండి. నేను చెప్తున్నాను కదా, నేను ఎక్స్పీరియన్స్ చేశాను దాన్ని. ఒక్క ప్రేయర్లో ఉన్న అంత శక్తి ఇంకా దేంట్లోనూ ఉండదు. ఒకసారి ప్రేయర్ చేసుకుని స్టార్ట్ చేయండి. ఆ సబ్జెక్ట్ మీద మీకు గ్రిప్ రాకపోతే అప్పుడు నన్ను అడగండి. ప్రేయర్లో ఉన్నంత శక్తి ఇంక ఈ లోకంలో ఏం చేసినా మనకు రాదు. సరే, మరి బైబిల్ చదువుకుంటున్నారు, దాని ప్రకారంగా నడుచుకుంటున్నారా? మరి అందరూ అడిగిన ప్రతిదానికి నోనో అని చెప్తున్నారు. ఇవాళ నుంచి మరి ఆయన మార్గంలో నడవడానికి మీరు అందరు రెడీగా ఉన్నారా? ఇంకా మరి నీటికి మనకి ఎన్నో రోజులు లేదు, మహా అయితే 4 months. ఆ 4 monthsలో ఐపీ తీసేస్తే 2 months. ఆ 2 monthsలో మనం సెలవులకి, పడుకోవడానికి, తినడానికి తీసేస్తే 1 month ఉంటుంది. ఆ 1 monthలో మరి నీట్ ప్రిపేర్ అవ్వాలంటే కష్టం. కానీ మన దేవుడైన యెహోవాకి అన్నీ సాధ్యం కాబట్టి ఇవాళ నుంచి రోజు చదువుకునే ముందు ప్రేయర్ చేసుకుని స్టార్ట్ చేయండి. ఏం చేసినా కానీ లేవగానే బైబిల్ చదువుకోండి, ప్రేయర్ చేసుకోండి, చదువుకునే ముందు ప్రేయర్ చేసుకోండి. తినేటప్పుడు అంటే ఇప్పుడు ఈ లోకంలో తిండి లేని వారు చాలామంది ఉన్నారు. అలాంటిది మనకి ఈరోజు ఇంత మంచిగా తినగలుగుతున్నామంటే ఆయన మనకి ఇచ్చిన కృపను బట్టే. సో ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తినే ముందు ఆయనకి ఇచ్చిన ప్రార్థన చేసి, ఎవరికైతే లేదో వాళ్ళకి ఆహారం దయచేయమని ప్రేయర్ చేసి అందరూ అప్పుడు తినడం స్టార్ట్ చేయండి. నేను ఇప్పుడు మిమ్మల్ని ఫోర్స్ చేయట్లేదు, కానీ ఒకసారి ట్రై చేయండి. అప్పుడు నేను చెప్తున్నాను, ఆయనలో ఉన్నంత హ్యాపీనెస్ మనం ఏం చేసినా ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళా కానీ అసలు ఎక్కడా రాదు. ఆయన అంటే ఇప్పుడు మీకు ఒక స్టోరీ తెలిసే ఉంటుంది కదా, ఒక ఆయన దేశం మొత్తం తిరిగినా ఆయనకి హ్యాపీనెస్ రాదు, కానీ జస్ట్ 1 గంట చర్చ్లో ఆయనతో టైం స్పెండ్ చేసి ఆయన స్తుతించినందుకు ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. నేను చెప్తున్నాను కదా, ఆయనలో ఉన్నంత హ్యాపీనెస్ ఇంకెక్కడ రాదు. సరే, మరి టైం అయిపోయింది కాబట్టి అందరూ ఒకసారి లేచి నుంచుంటే వర్షిప్ చేద్దాము. ఇప్పుడు వరకు మనం చేసినంతా మర్చిపోయి మనం చేసిన పాపాలన్నింటినీ విడిచిపెట్టి ఆయన మార్గంలో నడవడానికి ఆయన మనకి చాలా కృపను చూపిస్తున్నాడు. కాబట్టి అందరూ ఒకసారి లేచి నిలబడి ఆయన్ని స్తుతిద్దాము.